లాస్ట్ ఏంటంటే ఇప్పుడు చాలా కమిషన్స్ వచ్చాయి, చాలామంది రిపోర్ట్స్ ఇచ్చారు. ఇప్పుడు గతంలో కొఠారి కమిషన్ అని ఇట్లా రకరకాల రిపోర్ట్స్ ఉన్నాయి. తిరుపతిరావు కమిషన్ ఆర్ సంథింగ్ కమిటీ, ఇవన్నీ రిపోర్ట్స్ ఇవన్నీ ఉన్నాయి. సో వాటిలాగానే ఆకునూరి మురళి గారి రిపోర్టు, కమిషన్ రిపోర్ట్ అని మేము అలాంటి వాళ్ళం భవిష్యత్తులో దాన్ని ఎందుకు ఇంప్లిమెంట్ చేస్తలేవని అడగాల్సిన పరిస్థితే ఉంటుందా? అంటే నన్ను అడగకి ఈ క్వశ్చన్ రేవంత్ రెడ్డిని అడగంటారేమో మీరు, కానీ గవర్నమెంట్స్ అడగాలి కదా. అంటే ఇప్పుడు మనము మీరు ఇంప్లిమెంట్ చేస్తారా చేయాలా అని రిపోర్ట్ తయారు చేయాలన్నా, లేకపోతే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ దట్ రిపోర్ట్ తయారు చేయాలన్నా, వెరీ న్యాచురల్ థింగ్ కదా అది. సో మనం ఏంటంటే ఏది బెస్ట్ అనేది నేను పెట్టాం. కానీ మీరు ముఖ్యమంత్రితో మాట్లాడారా దీని గురించి? అయ్యో మనం 2 గంటలు కూర్చున్నాం కదా. చిత్తశుద్ధి లేకపోతే తప్పని అప్పటికప్పుడే 200 స్కూళ్ళు 100 మండలంలో ఎట్లా శాంక్షన్ చేశారండి. తర్వాత ఇమ్మీడియట్గా సీఎం ఆఫీసు సెక్రటరీ గారు చెప్పారు, ఇది బడ్జెట్లో పెట్టండి అర్జెంట్గా అని చెప్పారు కదా. అది చిత్తశుద్ధి తక్కువ అయితే ఏం చేస్తారు చెప్పానా, ఇది చూడండి సిఎస్ఆర్ డబ్బు అడ్జస్ట్ చేద్దాం అక్కడ చూడండి అని పక్క పెట్టేశారు. ఈ సెట్ వెరీ క్లియర్లీ 200 స్కూల్స్ ఇప్పుడు ఇమ్మీడియట్ స్టార్ట్ చేద్దాము, సో ఇమ్మీడియట్గా మనం బడ్జెట్లో మీరు పెట్టాలి అని చెప్పారు ఆయన. సో ఎంత పర్సెంటేజ్ ఈ బడ్జెట్ రేపే 20వ తారీఖు? అదే మనకే తెలుస్తుంది. డిప్యూటీ చెప్పాము 18% ఉండాలి సార్ అని చెప్పాము డెఫినెట్గా. సో మరి అది దట్స్ ప్యూర్లీ పొలిటికల్ అండ్ ఇంకా ఏదైతే ఉంటాయి అన్ని అంటే చాలా పెద్దది కదా, అది పెద్ద ఏరియా. సో అది మన ఇన్ఫ్లుయెన్స్ అంత దాని మీద ఉంటుంది అనుకున్నాను. బట్ ఐడియల్గా 18 ఉండాలని పెట్టాం. సో మీ పని అయిపోయిందా సార్? అంటే మీ పని అయిపోవడం మీన్స్ మీరు చేయాల్సిన కార్యక్రమం అంతా అయిపోయింది. అంటే మాకు ఇచ్చిన టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ అయిపోయింది. అయితే ఒకసారి సీఎం గారు ఏం చెప్పారంటే ఒక 4 స్కూళ్ళు ఇచ్చారబ్బా మాకు. సో 2 వంగూరులో ఇట్లాంటి తెలంగాణ పబ్లిక్ స్కూల్ కాన్సెప్ట్ని, సో ఏదైతే మనం ఆర్కులో టేకప్ చేసామో సో దానికి సంబంధించినటువంటి అక్కడ ఇంకొక మంచాల హెడ్ క్వార్టర్స్ 4 స్కూళ్ళు మేము ఇట్లా ఫుల్ ప్లెడ్జ్డ్గా టీపీఎస్ చేస్తున్నాం డెమాన్స్ట్రేషన్కి. సో దీంట్లో నుంచి మనకి కొన్ని గైడ్ లైన్స్ లాగా డెవలప్ అయ్యడానికి అవకాశం ఉంటుంది. ప్రస్తుతం నేను ఆ పనిలో లాస్ట్ ఒక 6 months నుంచి బిజీగా ఉన్నాను. అది కూడా ఇది చేసుకుంటున్నాను. సో ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ బాధ్యత కూడా మీదేనా, ఎగ్జిక్యూషన్? అంటే ఆ 4 స్కూల్ అయితే నాదే బాధ్యత. గవర్నమెంట్ జీవో కూడా ఇచ్చింది, డబ్బులు కూడా ఇచ్చింది. దానిలో ఒక 59 కోట్ల రూపాయలు డబ్బులు కూడా శాంక్షన్ చేశారు. సో ఒకదానికి ఇప్పుడు అన్ని నేను లాజికల్ ఎండ్ తీసుకోవాలి అది. సో మేబీ అప్ టు మే వరకు, జూన్ వరకు అది చేయాల్సిన అవసరం ఉంటుంది. సో దాని తర్వాత ఇది ఇంప్లిమెంటేషన్ ఎట్లా అనేది గవర్నమెంట్ విల్ డిసైడ్. వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి, సీఎం గారు డిసైడ్ చేయాలి. ఆయన విద్య